ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. మీ భక్తియుక్తి ఛానల్కు స్వాగతం. ఈ పవిత్ర కార్తీక మాసంలో భగవంతుని లీలామృతాన్ని మనం ఆస్వాదించబోతున్నాం. ఇవాళ మనం వినబోయేది కార్తీక పురాణ కథామృతం 5వ అధ్యాయం. దీనిలో భక్తి, దీపారాధన, దాన ధర్మాల ప్రాముఖ్యతను మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. మనసారా వినండి. భగవంతుని అనుగ్రహం మీ కుటుంబం మీద కురవాలని కోరుకుంటున్నాం. ఓం నమ శివాయ. కార్తీక పురాణం వశిష్ఠుల వారు జనక మహారాజుతో ఇలా చెప్పసాగారు. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో స్నాన దాన పూజానంతరము శివాలయమునందు గాని విష్ణు ఆలయమునందు గాని శ్రీమద్ భగవద్గీత పారాయణము తప్పక చేయవలేను. అట్లు చేసిన వారి సర్వ పాపములు నివృత్తి అగును. ఈ కార్తీక మాసంలో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠంనకు వెళ్ళుదురు. భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తించును. కడకందలి శ్లోకములో ఒక్క పాదమైనను కంఠస్థమునరించిన ఎడల విష్ణు సాన్నిధ్యం పొందుదురు. కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును యథోచిత్తంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడన భుజించవలెను. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కిందనే భోజనం పెట్టి దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించవలెను. వీలును బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపం చేయవలెను. ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మము పోయి నిజరూపము కలిగను అని వశిష్ఠుల వారు చెప్పిరి. అది విని జనక మహారాజు, మునివర్య, ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మ మేల కలిగెను, దానికి గల కారణమేమి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పనారంభించిరి. కిరాత మూషికములు మోక్షమునందుట. రాజా, కావేరీ తీరమందొక చిన్న గ్రామంన దేవశర్మయను బ్రాహ్మణుడు కలడు. అతనికొక పుత్రుడు కలడు. వాని పేరు శివశర్మ. శివశర్మ చిన్నతనము నుండి భయభక్తులు లేక అతి గారాభముగా పెరుగుట వలన నీచ సహవాసములు చేసి దురాచారపరుడై మెలుగుచుండెను. అతని దురాచారములను చూచి ఒకనాడతని తండ్రి కుమారుని పిలిచి, బిడ్డ, నీ దురాచారముల కంతు లేకుండా ఉన్నది. నీ గురించి ప్రజలు పలు విధాలుగా చెప్పుకొనుచున్నారు. నన్ను నిలదీసి అడుగుతున్నారు. నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోతున్నాను. కాన నీవు కార్తీక మాసంన నదిలో స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయంన దేవాలయంలో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపములు తొలగుటయే కాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగును. కాన నీవు అటుల చేయుమని బోధించెను. అంతట కుమారుడు, తండ్రి, స్నానము చేయుట వంటి మురికి పోవుటకు మాత్రమే కాని వేరు కాదు. స్నానము చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించునా? దేవాలయంలో దీపములు వెలిగించిన లాభమేమి? వాటిని ఇంటిలో పెట్టుట మంచిది కదా అని వ్యతిరేకార్థముతో పెడసరంగా సమాధానమిచ్చెను. కుమారుని సమాధానము విని తండ్రి, ఓరి నీచుడా, కార్తీక మాస ఫలమునంత చులకనగా చూస్తున్నావు కాన నీవు అడవిలో రావి చెట్టు తొర్రయందు ఎలుక రూపంలో బ్రతికెదవుగాక అని కుమారుని శపించెను. ఆ శాపముతో కుమారుడగు శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై పడి, తండ్రి క్షమింపుము, అజ్ఞానాంధకారంలో పడి దైవమును దైవ కార్యములను ఎంతో చులకన చేసి వాటి ప్రభావములను గ్రహించలేకపోతిని. ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగినది. నాకు ఆ శాప విమోచనము ఎప్పుడు కలుగునో, ఏ విధంగా కలుగునో దానికి తగు తరుణోపాయమును వివరింపుము అని ప్రాధేయపడెను. అంతట తండ్రి, బిడ్డ, నా శాపమును అనుభవించుచు మూషికము వైపడి ఉండగా నీవెప్పుడు కార్తీక మహాత్మ్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వదేహస్థితి కలిగి ముక్తి నొందుదువు అని కుమారుని ఊరడించెను. వెంటనే శివశర్మ ఎలుక రూపమొంది అడవికి పోయి ఒక చెట్టు తొర్రలో నివసించుచు ఫలములను తినుచు జీవించుచుండెను. ఆ అడవి కావేరీ నదీ తీరంనకు సమీపమున ఉండుటచే స్నానార్థమై నదికి వెళ్ళువారు అక్కడున్న ఆ వటవృక్షము నీడన కొంతసేపు విశ్రమించి లోకాభిరామాయణము చర్చించుకొనుచు నదికి వెళ్ళుచుండెడి వారు. ఇట్లా కొంతకాలమైన తరువాత కార్తీక మాసంలో ఒక రోజున మహర్షియగు విశ్వామిత్రుల వారు శిష్య సమేతముగా కావేరీ నదిలో స్నానార్థమై బయలుదేరారు. అట్లు బయలుదేరి ప్రయాణపు బడలిక చేత మూషికము ఉన్న ఆ వటవృక్షము కిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణమును వినిపించుచుండిరి. ఈలోగా చెట్టు తొర్రలో నివసించుచున్న మూషికము వీరి దగ్గరనున్న పూజా ద్రవ్యములలో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కి ఉండెను. అంతలోనొక కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని వీరు బాటసారులై ఉందురు,
వీరి వద్దనున్న ధనం అపహరించవచ్చు అని దుర్బుద్ధితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే. వారిని చూడగానే అతని మనస్సు మారిపోయినది. వారికి నమస్కరించి, మహానుభావులారా, తమరు ఎవరు? ఎందుండి వచ్చితిరి? మీ దివ్య దర్శనంతో నా మనస్సులో చెప్పరాని ఆనందము కలుగుచున్నది, కాన వివరింపుడు అని ప్రాధేయపడెను. అంత విశ్వామిత్రుల వారు, ఓ ఈ కిరాతక, మేము కావేరీ నది స్నానార్థమై ఈ ప్రాంతమునకు వచ్చితిమి. స్నానమాచరించి కార్తీక పురాణము పఠించుచున్నాము. నీవునూ ఇచ్చట కూర్చుండి సావధానుడిపై ఆలకింపుము అని చెప్పిరి. అటుల కిరాతకుడు కార్తీక మహత్యమును శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమంతయు జ్ఞాపకము వచ్చి పురాణ శ్రవణానంతరము వారికి ప్రణమిల్లి తన పల్లెకు పోయెను. అటులనే ఆహారమునకై చెట్టు మొదట దాగి ఉండి పురాణమంతయు వినచుండిన ఎలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపము నుండి, మునివర్య, ధన్యోస్మి, తమ దయ వల్ల నేను కూడా ఈ మూషిక రూపం నుండి విముక్తుడనైతిని, తన వృత్తాంతమంతయు చెప్పి పెడలిపోయెను. కనుక ఓ జనక, ఇహములో సిరి సంపదలు, పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి ఇతరులకు వినిపించవలెను. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్య మండలి 5వ అధ్యాయం పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ. ఈ పవిత్ర కార్తీక మాసంలో మనం కలిసి భక్తి మార్గంలో నడుస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. దయచేసి ఈ వీడియోను మీ స్నేహితులు, బంధువులతో పంచుకోండి. లైక్ చేసి కామెంట్లో మీ భావాలను తెలియజేయండి. మీ యొక్క షేర్ కూడా ఇంకొకరి జీవితంలో భక్తి దీపాన్ని వెలిగిస్తుంది. ఇలాంటి మరిన్ని పురాణ కథలు, సంస్కృతి, సంప్రదాయాల కోసం మా భక్తి యుక్తి ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.